ఆచి చికెన్ మసాలా. స్వాతంత్ర దినోత్సవం అంటే దేశమంతా పండగ. అయితే ఆ ఫెస్టివల్ దేశమంతా ఒకటైతే ఢిల్లీలో జరిగే వేడుకలు మరవెత్తు. అందుకు తగ్గట్టే 80వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతోంది రాజధాని. మరి ఈసారి వేడుకల ప్రత్యేకతలేంటి? 150 ఏళ్ల వందే మాతరం, 80 ఏళ్ల స్వాతంత్ర్యం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సరికొత్త థీమ్తో తిరంగా పండగ. 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమైన రాజధాని. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది దేశ రాజధాని ఢిల్లీ. ఆగస్టు 15న ఎర్రకోటపై 13వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్న ప్రధాని మోదీ యావత్ భారతావనిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 150 ఏళ్ల వందే మాతరం, యువశక్తి ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047 అనే స్పెషల్ థీమ్తో జరగనున్న ఈ వేడుకలకు అదే స్థాయిలో ఏర్పాట్లు చేశాయి ప్రభుత్వ వర్గాలు. ఎర్రకోటలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఈసారి స్వాతంత్ర్య వేడుకల్లో వందే మాతర గేయం ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో తొలిసారి వందే మాతరం గేయాలాపన జరగబోతోంది. గత ఉత్సవాల్లో జాతీయ గేయం జనగణమన మాత్రమే ఆలపించేవారు. కానీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం తొలుత జాతీయ గేయాన్ని ఆలపించి గీతాన్ని పాడనున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో 21 గన్ సెల్యూట్ నిర్వహించనున్నారు. స్వదేశీ 105 మిల్లీమీటర్ లైట్ ఫీల్డ్ గన్స్ తో 21 గన్ సెల్యూట్ చేయనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ పోలీస్ బృందాలతో ప్రధానికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంటుంది. ఇందులో 4 దళాల నుంచి 24 మంది చొప్పున సిబ్బంది పాల్గొంటారు. జాతీయ పతాకానికి స్టేట్ సెల్యూట్ చేశాక వందే మాతరం ఆలపించి జాతీయ గీతాలాపన చేస్తారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించనున్నాయి. ఒక హెలికాప్టర్లో జాతీయ పతాకం, మరో హెలికాప్టర్లో వందే మాతరం జెండా ఉండనుంది. 2500 మంది NCC క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు వందే మాతరం అక్షరాకృతిలో కూర్చుని జ్ఞానపథ్ దగ్గర ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. వికసిత్ భారత్ ఎట్ 2047 థీమ్తో జరగనున్న ఈ వేడుకల్లో ప్రత్యేక వ్యూ కట్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు 5000 మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు, యువ ఇన్నోవేటర్లు, రైతులు, స్టార్టప్ ప్రతినిధులతో పాటు పలు కేంద్ర పథకాల లబ్ధిదారులకు ఆహ్వానం అందింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సంప్రదాయ దుస్తుల్లో 1500 మందికి పైగా అతిథులు రానున్నారు. ఆగస్టు 15న ప్రజల సౌకర్యార్థం ఉదయం 4 గంటల నుంచే ఢిల్లీలో మెట్రో సేవలు ప్రారంభం కానుండగా ఎర్రకోట ఉత్సవాలకు ఆహ్వానం అందుకున్న వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. సందర్శకులకు సాయం చేసేందుకు 200 మంది NCC, మై భారత్ వాలంటీర్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. అవసరమైన వారికి మెట్రో స్టేషన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఆహ్వానితులకు రెయిన్ పొంచోలు అందుబాటులో ఉంచనున్నారు అధికారులు. ఈసారి VIP సంస్కృతికి ముగింపు పలికేలా సీటింగ్ ఎన్క్లోజర్స్ కు భారత ప్రధాన సరస్సుల పేర్లు పెట్టారు. బట్ఖల్, భీమ్తాల్, చిలికా, దాల్, హుస్సేన్ సాగర్, కొల్లేరు, లోక్టక్, పులికాట్, పూలర్ తదితర సరస్సుల పేర్లు పెట్టారు. వేడుకల అనంతరం ఎర్రకోటలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్లాగింగ్, చెత్త తొలగింపు కార్యక్రమాల్లో NCC క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు పాల్గొనున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో సైనిక బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహిస్తోండగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, NCCతో పాటు CRPF, BSF, CISF, ITBP తదితర బలగాల బ్యాండ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బలగాలు ఇప్పటికే దేశ రాజధానిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.